స్ట్రీట్ స్టైల్ 1 kg చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పక్కా కొలతలతో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. 1 kg చికెన్ అండి ఇది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. 25 గ్రాములు సాల్ట్ అండి, నైస్ ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 గ్రాములు, కస్తూరి మేతి చిన్న గుప్పెడంతా, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 30 గ్రాములు, కారం 30 గ్రామ్స్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక గుడ్డు కొడదామండి. గుడ్డు వేయడం వల్ల చికెన్ మంచి సాఫ్ట్నెస్ ఉంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ పోసుకోవాలండి. 1 నిమ్మకాయ పండు జ్యూస్ ఇది. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అండి. 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్. ఇప్పుడు వాటర్ ఒక 10 to 15 ml పోసుకుందామండి. ఎక్కువ పోయకూడదు. ఎప్పుడైనా సరే కానీ పిండి ముద్దలా ఉండకూడదండి, కాస్త లూజ్గా ఉండాలి. అలా అని చెప్పి ఓవర్ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే లోపల ముక్క అనేది ఉడకదండి, పైన పిండి మాత్రమే కాలుతుంది, పిండి పిండి అనిపిస్తుంది. అదొకటి గమనించుకోండి. మనం ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదండి, చూసుకోవచ్చు. ఇంకో 10 ml వేస్తామండి. టోటల్ 25 ml వాటర్ చూసుకోవచ్చండి. మన మ్యారినేషన్ పూర్తి అయిపోయింది. ఇంకొక 15 to 20 minutes పాటు అలాగే వదిలేద్దామండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా ఊరుతుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడి ఉంది, ఒక్కొక్కటిగా వదులుకోవాలి. అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు, మనం ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడే మనము వేసాం కాబట్టి ఇప్పుడే వెంటనే మనం గెరటి పెట్టి కలపకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న మసాలా అంతా విడిపోతుంది పెట్టామంటే. సో ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది కాస్త అతుక్కోకుండా ఉంటుందండి. మనం ఒక 2 నిమిషాల తర్వాత గెరటి పెట్టి ఇలా కలుపుకుంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడు తీసేద్దాము. ఇది 2 times అండి. మనం స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో మనము అలాగే చేస్తాము. ఇప్పుడు తీసేద్దాం. బా స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇలా బటర్ పేపర్ పైకి వేసుకుందాం. ఇప్పుడు మనం తీసాం కదండి ఫస్ట్ ట్రిప్, ఇది 15% వరకే కుక్ అయి ఉంటుందండి. మిగతా 85% నెక్స్ట్ టైం సెకండ్ కోటింగ్లో కుక్ అవుతుంది. ఎప్పుడైనా సరే సెకండ్ టైం తీసేటప్పుడు మాత్రము కాస్త మంట ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లోపల జ్యూసీగా ఉండాలి, బయట క్రిస్పీగా ఉండాలంటే మాత్రం బయట వేడి అనేది బాగా ఎక్కువ ఉండాలి, ఆయిల్ వేడి. మనకి ఇది 2 నిమిషాల నుంచి 4 నిమిషాల లోపల బాగా కుక్ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి, చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా, బయట క్రిస్పీగా ఎంత బాగుంది చూడండి. బాబా ఎక్సలెంట్ అన్న, అదిరిపోయింది. లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా, నెక్స్ట్ లెవెల్.